అత్తమ్మ మార్నింగే సేమియా ఉప్మా చేస్తుంది. అయితే చిన్న మినీ బ్లాగ్ చేస్తున్నాము, ఎందుకంటే మీరు కూడా చూస్తారు కదా ఎలా చేస్తుందో అని. ఆల్రెడీ తెలుసులే కానీ జస్ట్ అత్తమ్మ ఎలా చేస్తుందని చూపిస్తున్నా. అత్తమ్మ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె వేసింది, తర్వాత అత్తమ్మ పోపు గింజలు, మిర్చి, మాడిపోద్దు కరివేపాకు, జీడిపప్పు వేసి జీడిపప్పు సేమియా ఉప్మా. పల్లీలు లేవు అత్తమ్మ, అన్నీ పల్లీలు. పల్లీలు నాకు ఎందుకో కానీ అస్సలు ఇష్టం అనిపించదు. ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు సేమియా ఉప్మా. కొంచెం కరివేపాక, వాటర్. ఇవి బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి, తర్వాత చూపిస్తా. అదంతా మరగాలి, మరిగినాక సేమియా వేసేటప్పుడు చూపిస్తా. వాటర్ మసులుతుంది ఫ్రెండ్స్. అత్తమ్మ సేమియా వేస్తుంది. కొంచెం అత్తమ్మ వాటర్ కూడా వేస్తుంది ఎక్కువ, అంటే బాగా మెత్తగా చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, సేమియా ఉప్మా రెడీ. జీడిపప్పు సేమియా ఉప్మా. అదిగో చక్కెర వేసుకొని, ఇందులో చక్కెర వేసుకొని తింటారు. నేనైతే పచ్చడి వేసుకొని తింటా. నాకు మామిడికాయ పచ్చడి వేసుకొని తినడమే అలవాటు. అత్తమ్మ వాళ్ళేమో చక్కెర వేసుకొని తింటారు, షుగర్ వేసుకొని. నాకేమో పొద్దున్నే షుగర్ వేసుకొని తినబుద్ధి కాదు, ఎందుకంటే మళ్ళీ షుగర్లు వచ్చేస్తాయి. ఇదే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజు బ్లాగ్. సేమియా ఉప్మా రెడీ. బాయ్, సీ యూ టుమారో. ఇగో ఫ్రెండ్స్, ఆఫ్ చేసింది అత్తమ్మ. చక్కగా ఇలా అయిపోయింది. సూపర్ అండ్ సూపర్. జీడిపప్పు కనిపిస్తుంది మీకు, పల్లీలు, జీడిపప్పు. ఇంతే, జీడిపప్పు ఉప్మా రెడీ. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం. బాయ్.